అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మూగ మనసులు పార్ట్ 2లో ఏం జరిగిందో చూద్దాం. నా వీడియోలు ఇంకా మొట్టమొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నందిత రాధలు తమ ఇంట్లో కన్నా శారద వాళ్ళింట్లోనే ఎక్కువ ఉండేవాళ్ళు. చిన్నప్పుడు శకుంతల మాటల అర్థాలు తెలియకున్నా పెరుగుతున్న కొద్దీ అర్థమవుతూ నాన్నమ్మకు దూరంగా ఉండేది నందిత. రాధను ఎప్పుడూ పుట్టుకతోనే తల్లిని చంపిన మహాజాతకురాలు అనేది. నందితకు నానమ్మ ప్రవర్తన నచ్చకపోయినా ఎదురు మాట్లాడితే చదువు వల్లే ఇలా తయారయ్యింది అని ఎక్కడ చదువు మానిపిస్తారో అనే భయంతో మౌనంగా ఉండిపోయేది. ఏది ఎలా ఉన్నా చిన్నప్పటి నుండి మానసాతో ఏదీ దాచకుండా అన్ని విషయాలను తన భావాలను పంచుకొనేది. ఆ మాటలన్నీ అన్నయ్య వంశీకృష్ణకు తండ్రి శ్రీధర్కు చేరవేసేది. చదువుకుంటున్న మాటే కానీ అవి తనకి ఏ ధైర్యాన్ని ఇవ్వలేకపోయాయి అని నిస్సహాయంగా అనుకున్నాడు శ్రీధర్. మానస నందితలు బడికి వెళ్తున్నప్పుడు వాళ్లతో ఇంకో 3 అమ్మాయిలే చదవడానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు రాధకు తోడుగా 10 మంది అమ్మాయిల వరకు ఉన్నారు. సంఖ్య పెరిగిందని సంతోషించే పరిస్థితి కాదు. ఆ సంఖ్య పెరిగే వేగానికి అందరూ అమ్మాయిలు చదువుకోవడానికి రావాలంటే ఎన్ని యుగాలు పడతాయో అనేది ఊహకు కూడా అందడం లేదు. నందిత ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న రోజుల్లో ఒకనాడు రాఘవయ్య మిఠాయిలు తీసుకొని ఇంటికి వచ్చాడు. ఆయన చాలా సంతోషంగా, మన నందితకు మంచి సంబంధం వచ్చిందమ్మా, అబ్బాయి మన ఊరివాడే, కానీ పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు, మంచి గుణవంతుడు. అబ్బాయి తల్లిదండ్రులు మన నందితను వాళ్ళ కొడుక్కి అడిగారు అని వాళ్ళ కుటుంబం గురించి వివరాలు చెప్తున్నారు. అప్పుడే నందుకి పెళ్ళేంటన్నయ్యా, అది ఇంకా చిన్నపిల్లనే కదా, ఇంకా చదువు కూడా పూర్తి కాలేదు అంటుంది శారద. నువ్వు ఉండవే, మా అప్పుడైతే దాని వయసుకు పెళ్ళై పిల్లలు ఉండేవాళ్ళు. నీకు మాత్రం మా వయసులోనే చెయ్యలేదా పెళ్ళి? ఇప్పటికే చదువు చదువు అని దాన్ని చెడగొట్టారు. మంచి సంబంధం అంటున్నాడు కదా, ఇంకెన్నాళ్ళు అది మనకి బరువుగా ఉంటుంది అని శకుంతల కూతురుని కసురుకుంటుంది. జరుగుతున్నవి తన పెళ్లి మాటలైనా ఏవి నందితకు ఎక్కడం లేదు. తనకి ఇప్పుడే పెళ్లి ఆలోచన వద్దు అనిపిస్తుంది. తనింకా పై చదువులు చదివి తన కాళ్ళపై నిలబడాలి అనుకుంటుంది. నందుకి ఇష్టమో లేదో కనుక్కున్నారా బావా అని అడిగారు శ్రీధర్. అది చిన్నపిల్ల, దానికేం తెలుసు బావా, 3 ముళ్ళు పడితే తనే సర్దుకుపోతుంది అని అంటాడు రాఘవయ్య. ఆడపిల్ల అంటే సర్దుకుపోవాల్సిందేనా అని నందిత మనసు తనని ప్రశ్నిస్తుంది. బయటికి అడిగే ధైర్యం చెయ్యలేక తన ప్రశ్నను తనతోనే సమాధి చేసేసింది. అప్పుడే పెళ్ళెందుకు బావా అని శ్రీధర్ గారు రాఘవయ్య గారికి నచ్చజెప్పబోయారు. జానకి లేని లోటు వాళ్ళకి తెలియకుండా పెంచారని, వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాల్లో మీ మాట కాదనలేదు బావా, ఇష్టం లేకున్నా మీ మాటకు విలువిచ్చి ఇప్పటి వరకు చదవనిచ్చాము, పెళ్లి విషయాల్లో మాత్రం మీరు జోక్యం చేసుకోకండి అని రాఘవయ్య గారు అనేసరికి శ్రీధర్ గారు ఇంకేం మాట్లాడలేకపోయారు. నందిత తనకి ఇప్పట్లో పెళ్లి వద్దు అని చెబితే తన వంతు ప్రయత్నం చేసేవాడు. కానీ నందితకు ఆ ధైర్యం లేక మౌనంగా ఉండిపోయింది. ఆ అబ్బాయి కూడా మంచివాడు అని తెలుసుకొని పెళ్లి తర్వాత కూడా అమ్మాయిని చదివిస్తామనేసరికి శ్రీధర్ గారి కుటుంబానికి పెళ్లికి అభ్యంతరం చెప్పడానికి కారణం దొరకలేదు. అనుకున్నట్లుగానే పెళ్లి చూపులు, నిశ్చితార్థం అన్నీ సజావుగా జరిగిపోయి పెళ్లి తేదీ దగ్గరికి వచ్చింది. పెళ్లి రేపు అనగా ముందు రోజు రాత్రి నందిత శారదా గారిని చుట్టేసి ఏడ్చేస్తుంది. మొదటిసారి మానసాతో కాకుండా నేరుగా శ్రీధర్ గారితో మాట్లాడుతుంది. అబ్బాయి నచ్చలేదా తల్లి అని లాలనగా అడుగుతాడు. అలాంటిదేం లేదు మావయ్య, అప్పుడే పెళ్ళంటే భయంగా ఉంది, నాకింకా చదువుకోవాలని ఉంది అని ఏడుస్తూ చెప్తుంది 16 ఏళ్ల నందిత. ఇప్పటికే ఆలస్యం అయ్యింది తల్లి, నిన్ను ముందు నుంచే అడుగుతూ వచ్చాను కదమ్మా, ఇంతవరకు వచ్చాక ఏం చెయ్యలేమురా అని అంటాడు బాధపడుతూ. మావయ్య ఒకటి అడగనా అంటుంది సందేహిస్తూనే. అడుగమ్మా అని ఆయన అనగానే, అందరూ ఆడపిల్లలకి మానసకులాగా అర్థం చేసుకునే తండ్రి ఎందుకు లేరు మావయ్య అని అడుగుతుంది. నేనే కాదు మావయ్య, నాకు తోడుగా చదువుకున్న 3 అమ్మాయిల్లో ఎవరూ కూడా తన మనసులో భావాల్ని ధైర్యంగా తమ కుటుంబం ముందు పెట్టలేకపోయారు.
తండ్రి తాగొచ్చి తల్లిని కొడుతున్నా తను మాట్లాడితే ఏమవుతుందో అని తనలో తనే భయపడుతూ ఉండేది ఒక అమ్మాయి. ఇంకో అమ్మాయికి తన బావతో చిన్నప్పుడే పెళ్ళి అనుకున్నారట. తన జీవితంలో కీలకమైన విషయంలో తన అభిప్రాయం అవసరం లేదా మావయ్య? ఏమైనా ఎక్కువ మాట్లాడితే అప్పటికప్పుడే పెళ్లి చేసి పంపుతారేమో అని భయంతో చస్తుంది తను. ఇంకో అమ్మాయి నాలాని నేనేమైనా మాట్లాడితే నా చెల్లిని నా అంత కూడా చదివించరేమో అని భయపడి పెళ్లికి తలవంచి ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది మావయ్య అని తల్లివంచుకొని చెప్పింది నందిత. అదే మొదటిసారి నందిత అంతగా మాట్లాడడం. శ్రీధర్ గారికి తన మనసులో భావాలని చెప్పేసి తన ఇంటికి వెళ్ళిపోబోయింది. మళ్ళీ ఆగిపోయి మావయ్య ఒక మాట అనింది. నందిత మాటలకు ఆలోచనలో ఉండిపోయిన శ్రీధర్ గారు ఏంటి అన్నట్లు చూశాడు. నేను ఎలానో ధైర్యంగా నా మనసులో ఉన్న మాటల్ని బయట పెట్టలేకపోయాను. కనీసం రాధను అయినా నాలా కాకుండా ధైర్యంగా తిరగబడేలా పెంచండి మావయ్య. తనకి ఇప్పుడు 10 ఏళ్ళు కదా మావయ్య, ఇప్పటి నుండి ప్రయత్నించినా నాలా కాకుండా ఉంటుందేమో అనేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. నందిత అలా ఏడుస్తూ వెళ్ళేసరికి తన మనసంతా చేదు తిన్నట్లు అయిపోయింది. తనని కన్న కూతురులా పెంచుకున్నాడు. కానీ ఇప్పుడు ఏం చెయ్యలేని పరిస్థితి. నిజమే, నందు చెప్పేది అక్షరాల నిజం. వాళ్ళ చదువు వాళ్ళకి ఏ ధైర్యం ఇవ్వలేనప్పుడు అది వృధానే కదా. కనీసం రాధను అయినా శివంగిలా తయారు చెయ్యాలి అనుకుంటాడు. ఎలా అయితేనేం బంధుమిత్రుల సమక్షంలో నందిత పెళ్లి ఘనంగా జరిగింది. వాళ్ళు అన్నట్లుగానే పెళ్లి తర్వాత నందిత ఆ ఇంట్లో కాస్త సర్దుకున్నాక తనని డిగ్రీలో చేర్చారు. 6 నెలలు తిరిగేసరికి నందిత శుభవార్త చెప్పింది. రాఘవయ్య గారింట్లో పండుగ వాతావరణం నెలకొంది. పన్నంటి మగపిల్లాడికి జన్మనిచ్చింది. తొలి కాన్పులోనే వారసుడిని ఇచ్చేసరికి అత్తింటి వాళ్ళు సంబరపడ్డారు. నందితకు కూడా మగపిల్లాడు అయితేనే బాగుండు అనిపించింది. ఆడపిల్ల పుడితే ఎన్ని ఎదుర్కోవాలో తనకు తెలుసు కాబట్టి తన బిడ్డ తనలా అవ్వడం తనకి ఇష్టం లేక మగపిల్లాడు పుట్టాలని కోరుకుంది. ఈనాటి కాలానికి అలాంటి తల్లులు ఎందరో ఉన్నారు. మన చుట్టూ మన బంధువర్గాల్లోనే ఎందరో ఉంటారు. నందిత నీళ్లు పోసుకున్నప్పటి నుండే కాలేజీకి వెళ్ళడం మానేసింది. ఇంట్లోనే చదువుకుంటూ కేవలం పరీక్షలకు మాత్రమే వెళ్ళి వచ్చేది. తను బాగా చదువుతుంది అని వచ్చిన స్కాలర్షిప్ అంతా అటెండెన్స్ ఫీజు కట్టడానికే అయిపోయింది. బాబుకు 2 ఏళ్ళు వచ్చేసరికి తన డిగ్రీ పూర్తి అవుతుంది. బాబును అత్తమామలకు అప్పచెప్పి తన శ్రీధర్ మావయ్యలా టీచర్ అవ్వాలనుకుంది. బిఎడ్లో చేరుతుంది. తన అదృష్టమో దురదృష్టమో మళ్ళీ నెల తప్పింది. ఈసారి పన్నంటి ఆడపిల్లను కన్నది. ముందే ఒక అబ్బాయి ఉండేసరికి ఈసారి ఆడపిల్ల పుట్టినా తన అత్తింటి వాళ్ళు పెద్దగా ఇబ్బంది పట్టలేదు. కానీ తన చదువు మళ్ళీ అక్కడికే ఆగిపోయింది. అప్పటి నుండి తన చదువులు పరీక్షల పేరు పక్కన డిగ్రీలు పెట్టుకోవడానికే అన్నట్లయిపోయింది. పాపకి 2 ఏళ్ళు వచ్చేసరికి ప్రైవేటు పాఠశాలల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే చదివింది చేసింది చాలు కానీ పిల్లల్ని మంచిగా పెంచుకో అని అత్తింటి వాళ్ళు అడ్డుపుల్ల వేశారు. వాళ్ళు అడ్డు చెప్పకున్నా బాబుకి బడిలో చేరే వయసు వచ్చింది. తల్లిగా తన బాధ్యతను విమర్శించలేదు కదా. ఇక చదువు ఉద్యోగం అనే అంశాలు తన జీవితంలో లేవని తన పిల్లల్నైనా బాగా చదివించాలి అనుకునేది నందిత. అప్పుడప్పుడు తనకి చదువు వల్ల వచ్చే ఆత్మాభిమానానికి అమ్మాయిలు అర్హులు కాదేమో అనిపించేది. మళ్ళీ అంతలోనే చాచా ఇలా ఆలోచిస్తున్నానేంటి, అమ్మాయిలందరూ కాదు, ధైర్యంగా తన మనసులో మాట చెప్పలేని నాలాంటి ఆడపిల్లలు మాత్రమే. ఆడపిల్ల మాట్లాడాల్సిన సమయంలో తన నోరు మూగపోతే జీవితాంతం తన మనసు మూగపోవాల్సి వస్తుంది అని సర్ది చెప్పుకొనేది. ఆ 6 ఏళ్లలో మానస చదువు పూర్తి చేసుకొని బ్యాంక్ ఎంప్లాయీస్గా ఉద్యోగం సంపాదించింది. కొన్ని నెలల క్రితమే తనకి దూరం బంధువులు బావ వరస అయ్యే అతనితో పెళ్లి జరిగింది. మానస చదువు పూర్తయిన తర్వాత పెళ్ళి పిల్లలు అంటే ఏమిటో అర్థం చేసుకునే వయసు వచ్చాకే తన పెళ్లి చేశారు. కానీ నందితకు పెళ్ళి అంటేనే పూర్తిగా అవగాహన లేని వయసులో టీనేజ్ కూడా పూర్తి కాకుండానే పెళ్ళైపోయింది. అంతా అర్థం చేసుకునే వయసు వచ్చేసరికి 2 పిల్లల తల్లి అయ్యింది. ఇప్పటికీ శ్రీధర్ గారికి అమాయకంగా ఉండే నందిత మొహం, తను ఏడుస్తూ అన్న మాటలు తరచూ గుర్తొస్తూ అతన్ని కలవరపరిచేవి.
పెళ్లి తర్వాత నందిత పుట్టింటికి వచ్చినప్పుడు రాఘవయ్య గారి వద్ద కన్నా శ్రీధర్ గారి ఇంట్లోనే ఎక్కువ ఉండేది. నందితది తన తల్లి జానకి స్వభావమే. 6 ఏళ్లు తల్లి నీడలో పెరిగిన పిల్ల కాబట్టి మొదట్లో శారద గారితో కలవలేకపోయేది. నిదానంగా అలవాటు పడింది. రాధ మాత్రం పుట్టినప్పటి నుండి మాటల్లో వినడం తప్ప తల్లిని నేరుగా చూసింది లేదు కాబట్టి తన మనసులో శారద గారికే ఎక్కువ స్థానం ఉండేది. అందుకేనేమో శ్రీధర్ గారి కుటుంబంతో నందిత కన్నా రాధకే చొరవ ఎక్కువ ఉండేది. నందితకి ఇచ్చిన మాట కోసమైనా రాధను ధైర్యంగా మాట్లాడగలిగేలా తయారు చెయ్యాలనుకొని తనకి చదువుతో పాటు ఎన్నో విషయాలు చెప్తూ లోక జ్ఞానం అందిస్తూ ఆత్మరక్షణ కొరకు కరాటీ వంటి విద్యలు కూడా నేర్పించాడు. అది తనకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ వయసులో రాధకు తెలియదు. రాధకు సివిల్స్ గురించి పూర్తిగా అవగాహన కలిగిస్తూ తనని కలెక్టర్ అవ్వడానికి మొగ్గు చూపేలా చిన్నప్పటి నుండి ప్రేరేపిస్తూ వచ్చాడు శ్రీధర్. మావయ్య మాటలు విని శ్రద్ధగా చదువుకుంటూ బడి చదువులు పూర్తి చేసుకుంది. రాధ ఇంటర్లో చేరిన మొదటి రోజుల్లోనే తనకు సంబంధం వచ్చింది. మంచి పట్నం సంబంధం. తల్లి, నీ పెళ్లి కూడా చేస్తేనే నా బాధ్యతలన్నీ తీరిపోతాయి అని ఆనందంగా చెప్పారు రాఘవయ్య గారు. అప్పుడే రాధకి పెళ్ళేంటన్నయ్యా, నందితకు వద్దు అన్నా అప్పట్లో తొందరపడి పెళ్లి చేసేశారు. నా కూతురు మానసకు పెళ్ళవ్వలేదా? మంచి భర్త దొరకలేదా? కనీసం రాధను అయినా తన కాళ్ళ మీద నిలబడనివ్వండి అని గట్టిగానే వాదించింది శారద. శారద మాటలకు రాఘవయ్య ఆలోచనల్లో పడడం గమనించి తల్లి శకుంతల శారద మీదకు కయ్యుమంది. పుట్టుకతోనే తల్లిని మింగేసిన దానికి బంధువర్గాల్లో నుంచి చేసుకోవడానికి ఎవడు ముందుకొస్తాడే? అదృష్టం బాగుంది, మంచి పట్నం సంబంధం వచ్చింది. ఎలాగైనా పట్నం సంబంధాలు పెట్టాలి అని చూస్తున్న ఈ రోజుల్లో వెతుక్కొని మరీ సంబంధం వస్తే మనమే మన కాళ్ళతో తన్నేసుకుందామా అని అరుస్తుంది శకుంతల. అంతసేపు మౌనంగా ఉన్న రాధ, నానమ్మ, నేనేం నా తల్లిని చంపుకొని పుట్టిన దాన్ని కాదు. నువ్వు మనవడి కోసం పెట్టిన పోరు పడలేక నీ కోడలు బీపీ పెరిగి చనిపోయింది. మా అమ్మను చంపింది నేను కాదు, నువ్వే అని ఎదురు తిరుగుతుంది. చిన్నప్పటి నుండి వింటూ పెరిగిన మాటలే అయినా కుక్కలే కదా మురిగేవి అనుకుని రాధ సరిపెట్టుకునేది. ఈసారి పెళ్లి ప్రస్తావన కూడా ఎత్తేసరికి ఉండలేక అనేసింది. రాధ తిరిగి మాట్లాడేసరికి శ్రీధర్ గారికి ఇన్నాళ్ళ అతని కష్టం ఫలించింది అనిపించింది. కానీ మనవరాలు తనకు ఎదురు చెప్పడం శకుంతల తట్టుకోలేకపోయింది. ఒరే రాఘవ, చూస్తున్నావా నీ కూతుర్ని? నన్నే ఎదిరించి మాట్లాడుతుందిరా, మనింటి పరువు తీయడానికే దాపరించింది అని ఏడుపులు పెడబబ్బులు పెడుతుంది. నిజానికి రాఘవయ్యది కూడా ఆడపిల్ల, అణిగి మణిగి ఉండాలి అనుకునే మనస్తత్వమే. అందుకే అతనికి సర్దు. ఈ కథ ఇంతటితో ముగిసింది. ఇంత మంచి కథను మనకందించిన సిగ్ధా తదూరి గారికి మన ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.